యాదయ్య గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎస్ యాదయ్య గారు, చెప్పండి. పూర్తిగా మీరు సహకారం అందించినటువంటి పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నటువంటి మాట. సో దానికి మీరేమంటారు? అవసరంగా సార్, తెలంగాణ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులంటని చెప్పి మా యొక్క పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా ఎన్నో సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది. జిఎస్టీ కానీ ఏదే కానీ మాకు జాతీయ హోదా ఏంది, జిఎస్టీలో వచ్చే నిధులు ఏదైతుందో సక్రమంగా ఇయ్యనని చెప్పి ఎన్నో సార్లు మీరు పత్రికలు చూస్తున్నారు, టీవీలలో చూసి అందరం చూసాం, యావత్ భారతదేశం కూడా చూస్తున్నాం. ఏదైతుందో మాకు వచ్చే నిధులు ఏవైతుందో కరెక్ట్ బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదంటని చెప్పి ఎన్నో సార్లు మెమరాండం పెట్టిన పోయి అడిగినా సరే సక్రమంగా రాలేదు. వాస్తవం కూడా మరి కంటోన్మెంట్ ఉంది, ఏదైతుందో ఐఐటిహెచ్ ఏదైతుందో మాకు అప్పచెప్పండి 200 ఎకరాలను మేము అభివృద్ధి చేస్తామంటని చెప్పి కేంద్రాన్ని ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టు యాదయ్య గారు మీరు మళ్ళీ ఆ పాయింట్ కంటిన్యూ చేద్దరు. ఒక చిన్న ప్రశ్న మీకు. సో ఇక్కడ రాష్ట్రానికి ఒక సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు గతంలో ప్రధాని వచ్చినప్పుడు ఎందుకు ఆహ్వానం పలికేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి? సో ఆయన ఒక జ్వరం సాకుతోనో లేకపోతే వేరే ఒక టూర్ వెళ్తూ కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా బీజేపీ పార్టీ ఆరోపించింది. ఎందుకు ఒక రిప్రజెంట్గా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి సీఎం ప్రధాని వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఆయనకు ఆహ్వానం పలికేందుకు గతంలో వెళ్ళటువంటి పరిస్థితి? ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తుందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు మీ పార్టీ ఆ రోజు వెళ్ళటువంటి పరిస్థితి? అప్పుడు మా పార్టీ ఏంటంటే వాస్తవంగా దేశ ప్రధాని వచ్చినప్పుడు మన రాష్ట్రంకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి కూడా వెళ్ళాలి. వారు వెళ్ళని కారణం అంటే ఆ రోజు పరిస్థితి ఏమున్నాయో కానీ మా పార్టీ తరఫునే కానీ మా ప్రభుత్వం తరఫునే కానీ మంత్రులు పోయిండ్రు, వారికి స్వాగతం చెప్పి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారికి వచ్చే వరకు ఏంటంటే కలవలేదంటే చెప్పి అప్పుడు కూడా పత్రికలు రాసినాయి. వాస్తవంగా పరిస్థితి ఎందుకుందో కేంద్రం మాకు ఎలాంటి కూడా సహకారం అందిస్తలేదంటని చెప్పి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఆ పోకున్నా సరే పంపడం జరిగింది. అది మీరందరూ తెలిసిన విషయమే.